సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య కురుమ చేసిన ఉద్యమం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పెద్ది రవికుమార్ కురుమ అన్నారు. దొడ్డి కొమరయ్య 98వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పరిధిలో గల సిహెచ్ కొండూరులో కురుమలు నిర్వహించిన జయంతి వేడుకల్లో పెద్ది రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కురుమ సోదరులతో కలిసి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనాడు నిజాం నిరంకుశత్వానికి దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారని రవికుమార్ కొనియాడారు. సిహెచ్ కొండూరులో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ది రవికుమార్ తో పాటు గుంటి మోహన్, తొత్తల రాజు, మధు, ఒరికి సాయినాథ్, మేతరి గంగా సాయిలు, కసిరి శ్రీనివాస్, బెండు మల్లేష్, కసిరి రేవన్న, మేకల భూమేష్ తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య అమర్ హై, కురుమల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నాదాలు చేశారు. మనం మరి ఎన్నికెళ్ళి ఏం అవసరం లేదు, చేతులు పెడితే అయిపోయి తీసుడండి. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, కుర్మా ఐక్యత వర్ధిల్లాలి, కుర్మా ఐక్యత వర్ధిల్లాలి, జై కుర్మా, జై కుర్మా. మళ్ళీ ఎక్కొచ్చు. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు శ్రీ దొడ్డి కొమరయ్య కురుమ గారి 98వ జయంతి వేడుకను సిహెచ్ కొండూరు గ్రామం, మండలం నందిపేట, జిల్లా నిజామాబాద్ ఇక్కడ కురుమ కులస్తులందరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే భూమి కోసం, ముక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం పోరాటం చేసిన దొడ్డి కొమరయ్య కురుమ గారిని ప్రతి ఒక్కరూ మనము ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన మనందరి కోసం పోరాటం చేసి తొలి అమరవీరుడు. మనము భగత్ సింగ్ను ఎలా మనము గౌరవిస్తామో, పూజిస్తామో, అలాగే మనకు తెలంగాణ భగత్ సింగ్ శ్రీ దొడ్డి కొమరయ్య కురుమ గారు ఆ రోజు రజాకారుల చేతిలో చనిపోవడం జరిగింది. ఆయనని మనం ప్రతి ఒక్కరం ఆయన జయంతి వేడుకలను చేసుకోవాలి, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జోహార్లు శ్రీ దొడ్డి కొమరయ్య కురుమ గారు. అందరికీ శనార్థి. మళ్ళా